ప్లీజ్ డాక్టర్, తనకేం కాకూడదు. ఎలాగైనా తనని కాపాడండి ప్లీజ్. విల్ ట్రై అవర్ లెవెల్ బెస్ట్. ఇంకా దేవుడి దయ. భగవంతుడా, నన్నెందుకు ఇంత పరీక్షిస్తున్నావు? ఆర్య సార్కి ఏదైనా జరిగితే నేను ప్రాణాలతో ఉండను. నేను ప్రాణాలతో ఉండను. అమ్మా ప్లీజ్, నువ్వు ధైర్యంగా ఉండు. నాన్నకి ఏమీ కాదు. అను, నీ ప్రేమే ఆర్యకి బలం, ధైర్యం. నువ్వే ఇలా అయిపోతే ఎలా చెప్పు? నీ నమ్మకమే ఆర్యాని బతికిస్తుంది. అవును మేడం, మీరుండగా సార్కి ఏమీ కాదు. మీరు చూస్తూ ఉండండి, సారు మృత్యుంజయుడే తిరిగి వస్తారు. బీ బ్రేవ్ అభయ్. నువ్వే ఇలా అయిపోతే గౌరీ గారికి ఎవరు ధైర్యం చెప్తారు? నాన్న నీ కండిషన్లో చూసి నేను తట్టుకోలేకపోతున్నాను మాయా. సంధ్య, శ్రావణి, ఎందుకు నా దగ్గర నిజం దాచారు? ఏ విషయం అక్కి? అక్కి ఏమైంది? నేను సీసీటీవీ ఫుటేజ్ లో మొత్తం చూశాను. అక్కి కామ్ డౌన్, నా మాట వినక్కి. రవి ఆ రాకేష్ ఇంట్లోకి వచ్చాడు, నాన్నని షూట్ చేయబోయాడు. అంతలో నాన్నకేదో జరిగింది. అన్నయ్య వాళ్ళు నాన్నని తీసుకెళ్లారు. అదేంటంటే శంకర్ గారిని పాము కరిచింది, అందుకే హాస్పిటల్కి తీసుకెళ్లారు. అంటే నీకు ఈ విషయం ముందే తెలుసా? నాతో ఎందుకు చెప్పలేదు? నాన్నకేదో జరుగుతుందని నేను టెన్షన్ పడ్డం చూస్తూనే ఉన్నావు కదా, అయినా నాతో ఎందుకు చెప్పలేదు రవి? రవికి కూడా మేము ఇందాకే చెప్పామక్కి, నువ్వు ఇలా కంగారు పడతావనే జెండే సార్ నీతో చెప్పొద్దన్నారు. చెప్పొద్దు అంటే ఇంత పెద్ద విషయం నా దగ్గర దాస్తారా? రవి, నేను వెంటనే నాన్న చూడాలి. రవి, నన్ను ఇప్పుడే నాన్న దగ్గర తీసుకెళ్ళు. అక్కి నా మాట వినక్కి ప్లీజ్, నా మాట విను. నేను వినను. నేను మా నాన్నని చూడాలంతే. అమ్మ ఎంతగా ఏడుస్తుందో, నేను అమ్మ పక్కనే ఉండాలి. అన్నయ్య కూడా టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇందాక మాయ కార్ కనిపించినప్పుడే నేను తన కార్ ఫాలో అవ్వాల్సింది. నాన్నని అందులోనే హాస్పిటల్ కి తీసుకెళ్ళుంటారు. ఫ్రెండ్ని కంగారుగా చూసినప్పుడే నేను డౌట్ పడాల్సింది. పద రవి, ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. త్వరగా వెళ్దాం పద. సరే ఓకే నేను తీసుకెళ్తాను, పద. సారీ, మీరు మాత్రం ఆ మాట అనకండి. మా ఆర్యాకి చావు లేదు.
చూడండి, మీరు మ్యాక్సిమం ఎఫర్ట్ అంతా మా ఆర్య మీదే పెట్టండి. మీరు ఫారిన్ నుంచి ఎంతమంది ఎక్స్పర్ట్స్ అయినా పిలిపించండి, లేదా మీరు జస్ట్ కాంటాక్ట్ చేయండి. స్పెషల్ జట్లో నేనే వాళ్ళని పిలిపిస్తాను. అంతేగాని హోప్లెస్ అని మాత్రం చెప్పకండి ప్లీజ్. డాక్టర్, ఫారిన్ డాక్టర్స్ అందరూ వీడియో కాన్ఫరెన్స్ కి రెడీగా ఉన్నారు. జండే గారు, మా వంతు ప్రయత్నంగా మేము ఒకసారి అందరు డాక్టర్స్కి తన కండిషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఏ డాక్టర్ అయినా రెస్పాండ్ అయితే అది మీ అదృష్టం. థ్యాంక్ యూ డాక్టర్. వెళ్ళండి సార్. సార్